హైవేస్ బొబ్బిలిపులి సినిమాలో కోర్టుకి తీర్పు. న్యాయశాస్త్రం వచ్చేసి ఒకటే, ఆ న్యాయశాస్త్రంలో బుక్స్ రకరకాలు. జడ్జిలు వచ్చేసి కోర్టుకి ఒకళ్ళు ఉంటూ ఉంటారు, కోర్టు తీర్పులు మారుతూ ఉంటాయి అన్నట్టు. ఎంత దారుణం అంటే ఆ బొబ్బిలిపులి సినిమాలో చెప్పినటువంటి ఇప్పటికీ రిపీట్ అవుతున్నాయి. గాలి జనార్దన్ రెడ్డి ఎప్పుడు 2009లో కేసు, ఆ తర్వాత వచ్చేసి ఆయన జైల్లో 3.5 సంవత్సరాల పైగా ఉన్నాడు. శ్రీలక్ష్మి అదే కేసు, సబితా ఇంద్రారెడ్డి అదే కేసు. ఇంక ఈ కేసులో మొన్న ఇన్ని సంవత్సరాలు తీర్పు వచ్చిందిరా బాబు అని చెప్పేసి గొప్పగా చెప్పుకున్నామా? ఐ థింక్ అప్పుడు మాట్లాడుకున్నట్టున్నాం. పైకోర్టుకి వెళ్తాడరా బాబు, మళ్ళీ ఆడ చూడండి ఏదోటి ఇదేది తెలంగాణ హైకోర్టు చక్కగా వదిలిపెట్టండి. సిబిఐ కోర్టు ఏదైతే శిక్ష విధించిందో రద్దు చేసి వదిలిపెట్టేసింది ఆయన్ని. కాకపోతే 10 లక్షల వర్త్ ఉన్నటువంటి 2 పూచికత్తులు పెట్టముంది, ఇదేమంటారు దాన్ని పాస్పోర్ట్ సబ్మిట్ చేయముంది, కండిషన్ బెయిల్ అన్నట్టు అనుకోవచ్చు. దెన్ మరలా హైకోర్టులో విచారణలు. గాలి జనార్దన్ రెడ్డి మరణించే లోపు కూడా ఈ కేసు ఫైనల్ జడ్జిమెంట్ రాదు. ఎందుకంటే సిబిఐ కోర్టులోనే సంవత్సరాల తరబడి, ఇప్పుడు తెలంగాణ హైకోర్టు ఇక్కడ సంవత్సరాల తరబడి నడిచింది. ఆ తర్వాత ఇక్కడ కూడా మరలా మిస్ అయితే మరలా సుప్రీంకోర్టుకి వెళ్ళింది. నిజంగా మన భారతదేశంలో ఉన్నటువంటి న్యాయశాస్త్రంలో లూప్ హోల్స్, న్యాయస్థానంలో లూప్ హోల్స్, జడ్జిలలో లూప్ హోల్స్. నా మాట నాకు కట్టుబడి ఉంటారు జడ్జిలు గారు, ఓకేనా? ఇప్పటికి నాకు అర్థం కాదు, నా చిన్నప్పటి నుంచి ఇదే డౌట్ నాకు అసలు. అరే సెషన్స్ కోర్టు, జిల్లా కోర్టు, మున్సిపల్ కోర్టు, ఆ తర్వాత వచ్చేసి పై కోర్టు, హైకోర్టు, సిబిఐ కోర్టు, ఈడీ కోర్టుకి తీర్పులు ఎందుకు మారుతూ ఉంటాయి? అదే న్యాయశాస్త్రం కదా. సరే శిక్షలు ఏమైనా అటు ఇటు ఉన్నాయంటే ఓకే అనుకోవచ్చు. పోనీ తీర్పులు మారుతున్నాయి, లేదంటే పైకోర్టుకు వచ్చినప్పుడు సాక్ష్యాలు మారుతున్నాయి, స్ట్రాంగ్ ఎవిడెన్స్ వస్తుంటే అనుకోవచ్చు. అదే కేసు అవే సాక్ష్యాలు, మరి అలాంటప్పుడు ఆ జడ్జి ఎందుకు అలా తీర్పిస్తాడు, ఈ జడ్జి ఎందుకు ఇలా తీర్పిస్తాడు? లేదా పైకోర్టుకు రాగానే కింది కోర్టు అలా ఇచ్చారా, లేదా మనం మార్చేద్దాం అని మీరు మారుస్తారా? నాకైతే నిజంగా ఈరోజు ఎంత చేదర పుట్టిందంటే ఏంటి న్యాయస్థానాలు అనిపించింది. మనం హైకోర్టు గురించి, సుప్రీంకోర్టు గురించి ఒకసారి గొప్పగా చెప్పుకుంటూ ఉంటాం. అమ్మ బాబోయ్ ఇవైనా ఉండబట్టి వాళ్ళకి ఇప్పుడు శిక్ష పడిందని అనుకుంటూ ఉంటాం. బట్ గాలిజన్ లాంటి వ్యక్తులకి ఈ రకంగా రిలీఫ్ వస్తాయి. అతను ఓబులాపురం మైనింగ్లో ఆ బళ్ళారిలో కావచ్చు, అనంతపురం దగ్గర కావచ్చు, ఎన్ని ఎకరాలలో ఈ మైనింగ్ జరిపాడు, ఎన్ని 100 కోట్లు 1000 కోట్లు పోగేశాడు అందరికీ తెలిసిందే. వార్తలు వచ్చేసి ఇప్పటికీ వీడియోలు బొచ్చబుల్డ్ ఉంటూనే ఉన్నాయి. మరి అటువంటి అతనికి ఇప్పుడు వచ్చేసి ఏంట్రా అంటే అతను ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నాడు, అండ్ అతని మీద ఆధారపడి చాలామంది ఉన్నారు. ఇప్పటికే 3.5 సంవత్సరాల పైగా కోర్టులో శిక్ష అనుభవించాడు, జైల్లో ఉండొచ్చాడు. కరుణించండి, బయటకు వదిలిపెట్టండి అని ఆయన తరఫున లాయర్ కోర్టుకి అప్రోచ్ అయితే ఆల్రెడీ చర్లపల్లి జనరల్ గాలి జనార్దన్ రెడ్డిని చక్కగా వదిలిపెట్టండి బాబు అన్నారు. తప్పే లేదురా బాబు. జగన్మోహన్ రెడ్డి 11 సిబిఐ కేసులు, 9 ఈడీ కేసులు, 1000 కోట్ల ఆస్తులు అటాచ్ చేస్తున్నారు. అయినా సరే బృందాస్కి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి అయినే, ఆయన మీద కేసులు మొత్తం కూడా అలాగే ఉండే. ఇంకేంది? కోడికత్తి కేసు సంబంధించి వచ్చి సాక్ష్యం చెప్పామంటే కోర్టుకు రాడు, జైలు ఉన్న వాళ్ళ పార్టీలో పరామర్శించడానికి వెళ్తాడు. ఇలా చెప్పుకుంటూ పోతే రాజకీయ నాయకులు, డబ్బున్న వాళ్ళు, న్యాయస్థానాలతో వాళ్ళు ఆడే ఆటలు అన్నీ ఎన్నికవు. ఈ విషయం జడ్జిలకు తెలిసి కూడా వాళ్ళు ఏం చేయలేరు, ఎందుకంటే చట్టం ఫాలో అవ్వాలి కాబట్టి వాళ్ళు. మరి గాలి జనార్దన్ రెడ్డి కేసులో సిబిఐ కోర్టు ఇచ్చిన తీర్పుని మరి వీళ్ళు ఎందుకు వద్దన్నారో, దీన్ని ఎందుకు రద్దు చేశారో, ఆయన ఎందుకు వదిలిపెట్టుతున్నారో రేపు డీటెయిల్గా ఏమైనా తెలిసిద్దా? లేదన్నప్పుడు నెరల ఆ బొబ్బిలిపులి సినిమాలో ఆ డైలాగ్ గుర్తెచ్చుకుందామా? కింద కామెంట్లో తెలియచేయండి. వదిలిపెట్టేసి హ్యాపీగా.